जय बोला खैरताबाद गणेश महाराज की जय। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన అన్న వాళ్ళు రెడీ అయిపోయినారు వర్క్ స్టార్ట్ చేయడానికి, ప్లాస్టరింగ్ వర్క్. సో ఈ పెద్ద సుత్తిలతాడు బండి అయితే కట్ చేసేసినారు షాప్ నుండి. అండ్ ఇది మొత్తం గట్టి టైట్ చేయడానికి కానీ ఇది తెలుసు. సో ఇక్కడ మనకు సోమనాథ్ జ్యోతిర్లింగ విగ్రహం అయితే స్టార్ట్ చేసినారు పనులు. అన్న వాళ్ళు కింద బేస్ ఆఫ్ ద లింగం అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మన అన్న వాళ్ళు రెడీ అయిపోతున్నారు. సో ఇప్పుడైతే ఆ గడ్డి తీసుకొచ్చేసి మనకు కాళికాదేవి విగ్రహానికి సంబంధించింది అన్నమాట. సో ఇప్పుడు అన్నవాళ్ళు కూడా మొత్తం అదే ప్రిపేర్ చేస్తాను. చూడండి, ఇక్కడ కాళ్ళు చేతులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఒక లెగ్ పార్ట్ అనుకోండి. సో ఇప్పుడు మన స్వామివారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఈ పాదాలు అయితే నిన్న పెట్టేసినారు. అంటే కొంచెం ఇది గ్యాప్ ఎందుకు ఇచ్చినంటే కొంచెం డ్రై అవ్వాలి. చూడండి, మొత్తం అల్లు కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఇది మొత్తము ఆ జాలి మొత్తం అన్నిటి మీద కప్పేసినారు అన్నమాట. ఈ లోటస్కి చూడాలి వాళ్ళ 3D వ్యూని ఎట్లా తీసుకొస్తారనేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎట్లా చేస్తారనేసి. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు మనం టాప్ వ్యూ చూసినట్టే చూడండి, ఇంత డేంజరస్ ఉందో, కళ్ళు విరిగిపోతాయి అక్కడ. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే మళ్ళీ ప్లాస్టరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. గడ్డి తీసుకొని చేసేసారు. సో మట్టి మళ్ళీ కొత్త తీసుకొచ్చేసినారు, అన్ని పేరుస్తున్నారు. సేమ్ మన సిమెంట్ ఇంకా ఇసుక ఎట్లా కలుపుతామో సేమ్ అదే ప్రాసెస్లో కలుపుతున్నారు. వాటర్ పోసేసినారు. చూడండి, ఎయిర్ బబుల్స్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి, అందుకే బుడగలు వస్తున్నాయి ఇక్కడ. సో మొత్తం మట్టి మొత్తం కలిపేసినాక ఫస్ట్ చేతితో పిసుకుతారు, తర్వాత కాలుతో కూడా మొత్తం పిసికేస్తారు అనమాట. బాండ్ చేతులతో ప్రెషర్ క్రియేట్ కాకపోతే కాలుతో ఇట్లా తొక్కుతారు అనమాట. సో దాన్ని అయితే జ్యోతిర్లింగ ఫ్రేమ్ కోసం అయితే కట్ చేసేస్తున్నారు. సో అన్న వాళ్ళు కూడా మొత్తం కాళికాదేవి విగ్రహానికి కావాల్సిన పార్ట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇది మొత్తం సుత్తిలతాడు గడ్డి మొత్తం దగ్గర వేసి చుట్టేసి కట్టేస్తున్నాం. సో ఇక్కడ ప్లాస్టరింగ్ అయితే తయారు చేస్తున్నారు. ఒక గడ్డి తీసుకొని దాన్ని మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు కలిపిన మట్టిని దీన్ని అల్లుతారు అన్నమాట. అలుకుతారు ఇది చేసిన దాన్ని మేము పెట్టేసి స్ప్రెడ్ చేస్తారు అన్నమాట. మొత్తం అంటే ఒక ప్లేట్ షేప్లాగా చేసేసి పక్కన తీసి పెట్టేస్తారు. సో మొత్తం ఇట్లా కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తారు అన్నమాట. సో ఇట్లా రౌండ్ షేప్ లాగా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడా వేస్తున్నారు. అంటే ఫస్ట్ ఇదంతా అయిపోయినాక క్లోజ్ పెట్టాలా? ఇట్లా మళ్ళీ రివర్స్ ఇప్పేసి మరి రివర్స్ కూడా మొత్తం మట్టి అల్లేస్తారు. వీళ్ళు మొత్తం అలికేసి అక్కడ పెట్టేస్తారు. ఇట్లా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నది. చూడండి, నిన్న వేసిన ఇది గడ్డి ఇంకా అట్లనే వెట్టిగానే ఉంది, ఏం డ్రై అవ్వలేదు. సో అట్లనే చేసి పెట్టేసి అల్లేస్తూనే ఉంటారు. వన్ ఆఫ్ ద పార్ట్ కాళికాదేవి. మొత్తం టైట్ గడ్డి మొత్తం దగ్గర తీసుకొచ్చి టైట్గా కట్టేస్తున్నారు. చూడండి, అన్న తీసుకెళ్ళిపోతున్నాడు ఆ మండపం దగ్గరికి. ఇక్కడ మొత్తం స్టార్ట్ చేసేసారు ఇక. సో ఫ్రేమ్ కూడా మొత్తం రెడీ ఉంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ 7 o'clock వచ్చేసినారు అన్నారు. సో ఇక్కడ జ్యోతిర్లింగ విగ్రహం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మధ్యలో ఈ రాడ్ ఎందుకంటే లింగం ఆకారం రానికి ఒక మెయిన్ సపోర్ట్ పిల్లర్ ఉంటుంది కదా, అదే అనమాట అది. సో మెజరింగ్ చేసుకుంటూ మరీ చేస్తున్నారు అన్న వాళ్ళైతే. సో ఈరోజు కూడా ఈ ఫ్రేమ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఒక 80% వరకు కంప్లీట్ అవ్వచ్చు ఈరోజు. థ్యాంక్ యూ.